ఏపీ అసెంబ్లీ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. ఇవాళటి నుంచి 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. కాసేపట్లో వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ నేతలు నివాళులర్పించబోతున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొనబోతున్నారు. ఎన్టీఆర్ కు నివాళులర్పించిన అనంతరం వారు అసెంబ్లీకి వెళ్లబోతున్నారు. ఉదయం 10 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించబోతున్నారు. గవర్నర్ ప్రసంగం అనంతరం సభ వాయిదా పడనుంది. సభ వాయిదా అనంతరం అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ బీఎస్సీ సమావేశం జరగనుంది. ఈ దఫా సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏ అంశాలపై చర్చించాలి అన్నది నిర్ణయం తీసుకుంటుంది. ప్రాథమిక సమాచారం మేరకు ఈ నెల 26 వరకు అంటే 5 రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశం ఉంది. వైసీపీ పాలనపై ఇప్పటికే 4 శ్వేతపత్రాలు విడుదల చేస్తున్న ఏపీ సర్కార్ ఈ సమావేశాల్లో మరో 3 శ్వేతపత్రాలైన శాంతి భద్రతలు, మద్యం, ఆర్థిక శాఖల అంశాలను సభలో విడుదల చేసి చర్చ పెట్టనుంది. అలాగే ఈ సమావేశాల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, జాన్సీరాణి, మరి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించబోతున్నారు. ఈ ప్రభుత్వ ప్రాధాన్యత అంశాల గురించి ఆయన వివరించబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని మరోసారి గవర్నర్ ప్రసంగంలో చెప్పబోతున్నారు. అదేవిధంగా పోలవరం కావచ్చు, ఏదైతే గత 5 సంవత్సరాల పాలనకు సంబంధించిన కొన్ని అంశాలు కూడా దీంట్లో ప్రస్తావించే అవకాశం అయితే కనిపిస్తుంది. గవర్నర్ ఖచ్చితంగా ఉభయ సభలను ఉద్దేశించి 10 గంటలకు ఇక్కడ ప్రసంగించబోతున్నారు అసెంబ్లీలో. అదేవిధంగా ఏదైతే టీడీపీ సభ్యులంతా కూడా వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద వచ్చి ఎన్టీఆర్కి నివాళులు అర్పించబోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మరి కాసేపట్లో ఇక్కడికి రాబోతున్నారు. ఇప్పటికే మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు ఇక్కడికి చేరుకున్నారు. వీరంతా కూడా అసెంబ్లీకి వెళ్తారు. అక్కడ అందరూ కూడా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగంలో పాల్గొంటారు. అయితే వైసీపీ కూడా అసెంబ్లీకి వచ్చి నిరసన తెలపాలనుకుంటుంది. గవర్నర్ ప్రసంగంలో రాజకీయ హత్యలకు సంబంధించి తదితర అంశాల గురించి మాట్లాడబోతున్నారు. ఇప్పటికే నిరసన కార్యక్రమాలు వైసీపీ చేస్తుంది. అదేవిధంగా ఏదైతే మధ్యాహ్నం 12 గంటలకు గవర్నర్ ప్రసంగం పూర్తయిన తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు ఏదైతే స్పీకర్ అధ్యక్షతన బీఎస్సీ సమావేశం నిర్వహించబోతున్నారు. బీఎస్సీలో ఎన్ని రోజులు అసెంబ్లీ నిర్వహించాలి, ఏ అంశాలు ఎజెండాగా తీసుకోవాలనేది ఒక బిజినెస్ అయితే నిర్ధారించబోతున్నారు. అదేవిధంగా చూసుకుంటే కనుక ఏదైతే ఇప్పుడు వరకు కూడా ప్రభుత్వం కొన్ని వైట్ పేపర్, గత ప్రభుత్వ పాలనలో వైఫల్యాలకు సంబంధించి వైట్ పేపర్ రూపంలో కొన్ని విడుదల చేసింది. కానీ ఇప్పుడు కూడా అసెంబ్లీ సాక్షిగా కొన్ని వైట్ పేపర్, ఎక్సైజ్ కావచ్చు, ఆర్థిక అంశాలు కావచ్చు, శాంతి భద్రతల అంశాలు కావచ్చు, ఈ 3 వైట్ పేపర్స్ అసెంబ్లీ సాక్షిగా విడుదల చేయాలనుకుంటున్నారు. అయితే క్వశ్చన్ అవర్ ఉంటుందా లేదో కూడా బిజినెస్ అడ్వైజరీ కమిటీలో తేలబోతుంది. ఎమ్మెల్సీలు కూడా అందరూ కూడా హాజరవుతున్నారు. శాసన మండలి కూడా ప్యారలల్గా జరగబోతుంది. అయితే 4 రోజుల పాటు జరపాలని ప్రాథమికంగా ఇప్పటికైతే నిర్ధారించుకున్నారు. ఈ రోజు గవర్నర్ ప్రసంగంతో అసెంబ్లీ వాయిదా పడుతుంది. మధ్యాహ్నం 2:30కి తెలుగుదేశం శాసనసభ పక్ష సమావేశం కూడా జరగబోతుంది. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశం అయితే జరగబోతుంది టీడీపీ శాసనసభ పక్షం. ఎందుకంటే రాజకీయంగా కొంత ఏదైతే వైసీపీ కూడా కొన్ని విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలకి దిశానిర్దేశం చేయబోతున్నారు. మొత్తం కూడా ఇక్కడ అందరూ కూడా నేతలంతా కూడా అసెంబ్లీలో గట్టిగా తమ వాదన వినిపించేందుకు కూడా రెడీ అవుతున్నారు. టీడీపీ సభ్యుల్ని మొత్తాన్ని కూడా ఇక్కడ ఏదైతే తమ ఎజెండా కావచ్చు, తన అంశాలకు సంబంధించి టీడీఎల్పీ సమావేశంలో చంద్రబాబు ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు. ఎమ్మెల్యేలు ఏ విధంగా వ్యవహరించాలి, ఎందుకంటే దాదాపు 60-70 మంది కొత్త ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో వారిని ఏ విధంగా శాసనసభలో వ్యవహారాలకు సంబంధించి కొంత సలహాలు, సూచనలు కూడా ఇవ్వబోతున్నారు. అదేవిధంగా ఇంకా ఏదైతే ఇప్పుడు వరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని గత ప్రభుత్వ హయాంలో ఏదైతే అందరూ కూడా ఇబ్బందికర పరిస్థితులు, దానిపై ప్రజల్లో ఒక భయాందోళన అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ రిపీల్ బిల్ని, అంటే దాన్ని రద్దు చేస్తూ ఒక బిల్లుని శాసనసభ వేదికగా తీసుకురాబోతున్నారు. రేపు శాసనసభలో భూ సేకరణ చట్టం ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుని రేపు ప్రవేశపెట్టబోతున్నారు. దీనిపై డిస్కషన్ కూడా ఉంటుంది. ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు కూడా కూటమిగా ఉన్నారు. వీరంతా కూడా శాసనసభ సమావేశాలలో అనుసరించాల్సిన వ్యూహంపై, ఎక్కడికక్కడ శాసనసభ వ్యవహారాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై మాట్లాడుకుంటూ ఉన్నారు. వైసీపీ కూడా గవర్నర్ ప్రసంగంలో
తమ నిరసన తెలపాలనుకుంటుంది. ఏదైతే రాజకీయ హత్యలు ప్రధానంగా వారైతే ప్రస్తావిస్తున్నారు. అయితే మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడికి వచ్చి వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన తర్వాత టీడీపీ శాసనసభ పక్షం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి హాజరు కాబోతుంది. రైట్, థ్యాంక్ యూ రవిచంద్.